వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి అయితే ఉన్నాము. ఇక్కడైతే మనం వెలుగు ఫౌండేషన్ లో అయితే ఉన్నాము. ఇక్కడ పసుపులెట్టి చలపతి అన్నగారు అయితే ఉన్నారు. వృద్ధులకైతే అన్నదాన కార్యక్రమం అయితే చేశారు. ఎందుకు చేశారో వివరాల్లోకి వెళ్తే అన్నగారితో మాట్లాడతాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమంలో మీరు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అన్న? అన్నదానం ఈ రోజు కాదు, మా పిల్లల బర్త్డేలు ప్రతి ఒక్క చోట మేము అక్కడ బసినకొండ దగ్గర కానీ బర్మా స్ట్రీట్ లో కానీ ప్రతి ఒక్క చోట ఇది సంవత్సరము పిల్లల జన్మదినానికి అందరికీ అన్నదానం చేస్తాం. అన్నగారు ఇదే కాకుండా మీరు ఎక్కడ చూసినా గానీ సేవా కార్యక్రమాలు చాలా మట్టుకు చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా ఇలా వృద్ధాశ్రమంలో చేయాలని మీరు ఎందుకు అనుకుంటారు? అంటే ఇక్కడ వికలాంగులు, అనాథ బిడ్డలు అందరూ ఉంటారు కాబట్టి మిగతా చోట్ల అందరూ ఉండే వాళ్ళ చోట్ల పెట్టేది కాదు కదా. ఇలాంటి చోట్ల పెడితే 10 మందికి మనం ఏదో సాయం చేసినట్టు ఉంటుంది. పలు విధాలుగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుంటారు. అలాగే ఈ రోజు మీ కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు సార్? ఎలాంటి అంటే నా కొడుకే కాదు, నా మన వాళ్ళు ఇద్దరు ఉండరు. వాళ్ళ బర్త్డేలు కానీ నా కొడుకు బర్త్డే కానీ ప్రతి ఒక్కసారి కూడా సంవత్సరం మా పిల్లల తరపున ఏదో ఒకటి చేస్తుంటాం. ఏదో పిల్లలకి బట్టలు తీయించేదో, బుక్కులు తీయించేదో. ఇంతకు ముందు ఒకసారి అయితే బుక్కులు తీయించాము. ఇట్లా మన ఏదో 10 మందికి పనికొచ్చే పని ఏదో ఒకటి చేస్తాడు. నా మీ పేరన్నా? నా పేరు పునీత్ కుమార్. ముఖ్యంగా ఈ రోజు ఇలా కార్యక్రమం చేయడం చాలా ఘనమన్న. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా వృద్ధులకు అనేది ఇవ్వడం చాలా గొప్పది. మీరు దీన్ని ఎలా చెప్తారన్నా? మామూలుగా అంటే ఒక అకేషన్ అనే కాకుండా తరచూ ప్రజలకు మేలు చేయాలని, మరీ ముఖ్యంగా పేద ప్రజలకు మేలు చేయాలని 24 గంటలు ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి మన కురవంక సర్పంచ్ గారు పసుపులెట్టి చలపతి అన్న గారు. వారి కుమారుడు శశికుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఈరోజు ఇక్కడ వెలుగు ఫౌండేషన్లో అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. వెలుగు ఫౌండేషన్లోనే ఇక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, అన్నగారు 1997లో ఫస్ట్ వెలుగు స్కూల్ స్టార్ట్ చేసి ఆర్ఫనైజ్గా చిన్నపిల్లలకు మాత్రమే స్టార్ట్ చేసి అంచులంచులుగా దాన్ని వృద్ధులకు కూడా 2015లో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కంపారిజన్ అందరూ అన్ని ఫౌండేషన్స్ లో కలుపుకుంటే వృద్ధులు ఇక్కడ చాలా మంది, దాదాపుగా 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 60-70 మంది అయినారు. ప్లస్ చిన్నపిల్లలు కూడా, హ్యాండిక్యాప్ పిల్లలు కూడా చాలా మంది పెరిగినారు. కాబట్టి ఇక్కడ చేస్తే వారికి ఎక్కువ మందికి సేవ అందించడం అవుతుందని చెప్పే మంచి ఉద్దేశంతో ఈరోజు వెలుగు స్కూల్లో శశికుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న చలపతన్న గారు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇలాంటి దాతలు చాలా మంది వస్తుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎంతోమంది దాతలు వస్తూ పోతుంటారు. కానీ ఈరోజు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా వెల్విషరు, నేను సంస్థ పెట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా మిత్రుడు సర్పంచ్ అయినటువంటి చలపతి గారు ఈరోజు తన కొడుకు బర్త్డే ఇక్కడ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎంతో ప్రజా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి, చేతికి ఎమక లేదంటారు చూడు, అలాంటి గొప్ప వ్యక్తి, ప్రజా ఆదరణ ఉన్నటువంటి, ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.